వాళ్ళమ్మ ఇంట్లో చదువుతున్నాడన్నావే, వీడేనా? అవునండి. మీ తాతగారి కాలంలో మా తాత, మీ నాన్నగారి కాలంలో మా నాన్న, మీ కాలంలో నేను పనిచేస్తున్నానండి. నా తర్వాత నా కొడుకు ఇక్కడ పనిచేయడమే మాకు గొప్ప. అందుకే చదువుకున్న చాలు వచ్చేమన్నానండి. ఇవ్వండి. అవును, వసుంధర స్కూల్కి వెళ్ళదా? వెళ్ళిందండి. బండి ఇక్కడే ఉంది. నిన్న డ్రైవర్కేదో కాలుకి దెబ్బ తగిలిందని రాలేదు. మన పాలేరు ఎడ్ల బండిలో తీసుకువెళ్ళాడు. తిరుపతి, మీ అబ్బాయి ఏం పని చేస్తాడు? మీరు ఏ పని చెప్పినా చేస్తాడండి. కారు అది నడపడం వచ్చా? నడుపుతానండి. అయితే రేపటి నుంచిరా. మరి వస్తామండి. నా కొడుకమ్మా. నమస్తే అండి. వస్తామమ్మా. ఇలా చూడు, నాన్న నిద్రపోయి 3 రోజులైంది. నేను బాగా నిద్రపోతాను. చిన్న శబ్దం కూడా రాకూడదు, అర్థమైందా? ఎవరైనా శబ్దం చేస్తే కర్రతో 4 బాధరా. సరే నువ్వు పడుకో, నేను చూసుకుంటాను. ఏయ్, మా నాన్న నిద్రపోతున్నాడు, శబ్దం చేయకు, సైలెంట్ గా ఉండు. చెప్పేది నీకే, అర్థం చేసుకోవేంటి? సైలెంట్ గా ఉండు, మా నాన్న నిద్రపోతున్నాడు. ఏయ్, మర్యాదగా చెప్తే నీకు అర్థం కాదా? నీకెలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను, ఉండరా? ఎందుకు నన్ను కొట్టావు? నువ్వేగా చెప్పావు ఎవరైనా శబ్దం చేస్తే ఒకే ఒకటి ఇవ్వమని. ముక్కు శబ్దం చేసింది, ఒకే ఒకటి ఇచ్చాను. నువ్వు పడుకున్నారా, నేను చూసుకుంటాను. చాలా తెలివైన కొడుకువి. ఇప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు నిద్రపో, నేను చూసుకుంటాను. 2 రోజులుగా ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. నేను వెళ్ళి చూసుకోమన్నాను, చూసుకున్నావా? చూసి సరికంతా పంపేశానండి. ఒకసారి నాకు మేనేజర్ ఫోన్ చేయమని చెప్పు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. అలాగేనండి. నమస్కారం అండి. వసుంధర ఇంకా రాలేదు? రాలేదండి. వసుంధరా, త్వరగా వెళ్ళమ్మా, స్కూల్కి టైం అవ్వాలా? నువ్వు ఆగమ్మా. ఏంటో చూస్తున్నావు? చెప్పు, ఆవిడ కాలికి వెయ్యి. వెళ్ళి స్టార్ట్ చేయి. కాళ్ళు లోపల పెట్టుకోమ్మా. జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. నీ పేరేంటి? కోదండరాముడు అండి. అందరూ కోదండం అంటారు. ఆ రోజేమో అంత పొగరుగా పాటలన్నీ పాడావు, ఈ రోజేమో ఏమీ తెలియని అమాయకుల్లా వస్తున్నావు. మీరు మా యజమాని గారు అమ్మాయి అని తెలియక ఏదో అలా పాడానండి. ఆ భయం ఉంటే చాలు, త్వరగా పోనీ. కరెక్ట్ గా సాయంత్రం 4 గంటలకు రావాలి. ఏంటి? సరేనండి. కోదనం, అన్నం వండేశాను, తినేసి త్వరగా పనికిరా. ఈ రోజు వసుంధరకు స్కూల్ లేదు నాన్న. తనకు స్కూల్ లేకపోతే నీకు పని ఉంటుందిగా, త్వరగా వచ్చేసాయి. ఏంటి? సరేనన్నా. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఏయ్, ఆగురా. అంకుల్ అంకుల్ చూడండి అంకుల్ మమ్మీని. ఏయ్, అంకుల్ తో చెప్తే వదిలేస్తానా? టీచర్, ఆ నూనె నీటి ఇవ్వండి. రే, ఇట్రారా, వచ్చి కూర్చో. అవును, ఇంతకీ ఇది ఎవరి స్టైల్? సూపర్ స్టార్ రజనీ స్టైల్. ఓహో, సూపర్ స్టార్ రజనీ ఉన్నారే, ఆయన రోజు నూనెతో స్నానం చేయటం వల్లే ఇంత స్టైల్ గా ఉన్నారు తెలుసా? అలాగా, అయితే నేను పెట్టించుకుంటాను. మంచి పిల్లాడివి. నీ పేరేంటి? ప్రభు. అమ్మ పేరు? వసంత. మరి నాన్న పేరు? ఏంటి నాన్న, నాన్న పేరు తెలీదా? నాన్న ఎవరన్నది తెలీదు. సూరమ్మ,
ఏంటి కాదండం? పశువులకు కుడితి నీళ్లు పట్టించాలి, వెళ్ళి సిద్ధం చేసి వాటికి పట్టించు వెళ్ళు. ఏ నువ్వే పెట్టచ్చుగా? ఆవు పొడుస్తున్నావు అని భయంగా ఉంది, అందుకని నువ్వే వెళ్ళి చెయ్యి. పేడ ఎవరు తీస్తారు? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏం కాదండం? గడ్డెట్టాక కుడితి నీళ్ళు ఎట్టాలా, కుడితి నీళ్ళు ఎట్టాక గడ్డెట్టాలా? ఏంటమ్మా నీకెన్నిసార్లు చెప్పాలి? పశువు కుడితి నీళ్లు పెట్టి ఆ తర్వాత పచ్చగడ్డి పెట్టాలి. ఆహా. ఆలోచించాలు వెళ్ళు. ఆ. తెల్లవారిందో లేదో చంపడానికి వచ్చేశారు. కోదండం, కోదండం. అయ్యయ్యో, అయ్యో మీరా? నాకు తెలుసు నువ్వు ఇలా ఏదో ఒకటి చేస్తావని నాకు తెలుసు. సారీ అండి, తెలియక చేశాను. కాదు కాదు, నేను నమ్మను. నువ్వు కావాలని ఇదంతా చేసావు. అయ్యయ్యో, ఇదంతా కడుగు. నేనా? బాగోదేమో అండి, మీరే కడుక్కోండి. నేనా? అయ్యయ్యో, నేను ముట్టుకోను. కంపు భరించలేకపోతున్నాను. ఇప్పుడు కడగలేదంటే నాన్నకి చెప్పేస్తాను. ఏమండి? కడుగు. వద్దు, సరే సరే పదండి, పదండి వస్తున్నాను. చిన్నమ్మా, అమ్మగారు భోజనానికి రమ్మన్నారు. ఇక నీకు జుట్టు ఉండకూడదు. సరే నువ్వు వెళ్ళు. కొబ్బరికాయల డబ్బు 300 వచ్చింది. 10, 20, 30, 40. అన్నా అటు చూడు. వాడు మహా పిసిని కొట్టాడు. ఎవరికి ఒక పైసా కూడా ఇవ్వడు, ఒక పైసా ఖర్చు పెట్టాడు. వాడు డబ్బు చదువుతున్నాడు. పైసా కూడా ఖర్చు పెట్టడా? అవును. చూద్దాం. ఒరే నువ్వే నాకు బాకీ. ఇలా చూడనా, నువ్వే ఇవ్వాల్సి ఉంటుంది. తీసుకున్న అప్పులు లేదని అనుకో. అబద్ధం అడగనా? నువ్వే ఇవ్వాలి. నువ్వే ఇవ్వాలి. చెప్తే అర్థం కావట్లేదా? నువ్వే ఇవ్వాలి. లేదు నువ్వే ఇవ్వాలి. నువ్వే ఇవ్వాలి. లేదన్నా నువ్వే ఇవ్వాలి. ఏంటి 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 గొడవ పడుతున్నారు? అన్న ఇలా అన్న ఇలా కూర్చొని పంచాయతీ అన్న కూర్చోండి. ఈ ఊళ్ళో ఎన్ని పంచాయతీలు చేశాను, ఏంటి సమస్య? ఈ దగ్గర నుంచి నేను 300 రూపాయలు తీసుకున్నా అన్న. సరే. అందులో 65 రూపాయలు తిరిగి ఇచ్చేసాను అన్న. సరే. ఇంకో 200 తీసుకున్నా అన్న. సరే. మళ్ళీ 65 రూపాయలు తిరిగి ఇచ్చానన్న. సరే. ఆయన 75 రూపాయలు ఇచ్చానా, నేను 65 రూపాయలు ఇచ్చానా. ఆయన 25 రూపాయలు ఇచ్చానా, నేను 24 రూపాయలు ఇచ్చానా. ఆయన 10 రూపాయలు ఇచ్చానా, నేను 5 రూపాయలు ఇచ్చానా. మిగిలిన ఎంతన్నా? తెకమగా ఉంది బాబు, ఇంకోసారి చెప్పండి. మిమ్మల్ని తికమక పెట్టేశాడా? వాడిని అడగండి, నేను చెప్తాను. అదేంటంటే అండి, వివరంగా చెప్తేనే కదా మీకు అర్థం అవుతుంది. మీరు నా దగ్గర 300 అప్పు తీసుకున్నారండి. నేను తీసుకోలేదే. అదే మాట వరుసకి చెప్తున్నానండి. మాట వరుసకా? అయితే సరే. ఎంత తీసుకున్నారు? 300 తీసుకున్నాను. ఎవరి దగ్గర తీసుకున్నారు? మీ దగ్గర నుంచి. నా దగ్గర నుంచి మీరు 300 అప్పు తీసుకున్నారు. ఒక వారం రోజుల తర్వాత మీరు నాకు 50 రూపాయలు తిరిగి ఇచ్చారు. ఇవ్వండి ఇవ్వండి చెప్తాను. డబ్బు ఉంది కదా, ఎందుకంటే ఇలా డబ్బులతో లెక్క చూస్తేనే బాగుంటుంది. 50 రూపాయలు అప్పిచ్చారు కదా, ఆ తర్వాత మీరు 4 రోజులు గడిచాక 50 రూపాయలు తీసేసుకున్నారు. ఆ తర్వాత 5 రోజులు గడిచాక 100 రూపాయలు తిరిగి ఇచ్చారు. ఆ తర్వాత 10 రోజులు అయ్యాక ఇంకో 30 రూపాయలు ఇచ్చారు. ఇలా ఉండాలండి. 5 రోజులు గడిచిన తర్వాత ఈ 30 రూపాయలు మీరు తీసేసుకున్నారు. 2 రోజులు గడిచిన తర్వాత ఒక 50 రూపాయలు మళ్ళీ నాకు ఇచ్చారు. నాకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు 300 రూపాయలు నాకు మీరు ఎంత 150 రూపాయలు ఇచ్చేసారు కదా. మీరు నాకు ఇచ్చేసాను. 150 రూపాయలు ఇచ్చారు. ఇంకా మీరు నాకు ఎంత ఇవ్వాలి? 150 రూపాయలు ఇవ్వాలి. ఏంటండి మాట మార్చేస్తున్నారు? 175 కదా. ఏమండి 300లో 150 పోతే 150 తలనెచ్చిపోయిన ఇలా అబద్ధం ఆడుతున్నారు. ఏంటంటే 175 కదా. అయ్యో 150 కదా. 150 అండి. ఏ రాంబాబు ఇలా రా, నువ్వే న్యాయం చెప్పు. ఏమిటి చెప్పండి. నేను ఈయన దగ్గర 300 తీసుకున్నాను. సరే. 150 ఇచ్చేసాను. ఇచ్చేశారు. తర్వాత ఎంత ఇవ్వాలి? 150 రూపాయలు ఇవ్వాలి. 175 అంటున్నారు.
అదేంటి 175 150 175 అండి 150. ఆయనకి వద్దు మీకు వద్దు ఒక 25 రూపాయలు తగ్గించుకుని చచ్చా పోరా పెద్ద పంచాయతీ చెప్పొచ్చాడు 25 రూపాయలు అంటే సామాన్యమైన విషయమా కష్టపడి సంపాదించిన డబ్బుకి అన్నా. ఇంట్లో ఆడవాళ్ళు అడిగితే ఏమని చెప్పాలయ్యా మాట వరుసగా చెప్పానయ్యా. ఏంటయ్యా చెప్పేది పెద్ద మనిషి అంటున్నావు పెద్ద పెద్ద పళ్ళు పెట్టుకున్నావు ఈ నోటితో అబద్ధాలు ఆడుతున్నావు పెద్దయినా డబ్బు చేతిలో పెట్టుకుని మాట్లాడుకో ఇవ్వాల్సింది ఇచ్చి పారేయండి నేను అసలు ఏయ్, పోవయ్యా. ఇవ్వక్కర్లేదయ్యా. ఏదో పెద్ద డబ్బులట డబ్బులు 150 రూపాయలు నేను ఒక రోజు సరదాగా ఖర్చు పెట్టేంత లేదు ఈ డబ్బులు ఏదో పెద్ద డబ్బులట డబ్బుల గురించి చెప్తున్నాడు ఈ డబ్బులు ఎవరు కావాలి నీకు ఎవరో తీసుకో డబ్బులట పెద్ద డబ్బులు అన్నా ముందు డబ్బు నాకు అక్కర్లేదే ఈ డబ్బులు నేను డబ్బులు తోడిన డబ్బులు కాదు ఏదో పెద్ద డబ్బులు అని చెప్తున్నాడు ఈ పెద్ద ఆయన. ఆపండయ్యా. ఏమనుకుంటున్నారయ్యా 150 రూపాయలు గతి లేనివన్నా నీకు ఎంత ఇవ్వాలయ్యా? చాలే పోవయ్యా ఏయ్ ఎంత ఇవ్వాలయ్యా? నువ్వు అక్కర్లేదు నీ డబ్బులు అక్కలే పో ఏయ్, ఎంత ఇవ్వాలయ్యా? 150 రూపాయలు ఇదిగో తీసుకో. ఇచ్చేసాడు రారా నాకు కావాలి నాకు కావాలి.